కూడా నివసించి మీలో ఉండును. మనలో ఉండేదే పరిశుద్ధాత్మ దేవుడు. నీలో దేవుని ఆత్మ నివసిస్తుంది. నువ్వు దేవుని ఆలయమై ఉన్నాం. మనం దేవుని ఆలయమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆలయమయ్యాం. మరి పరిశుద్ధాత్మ నివసించిన దేవుని ఆలయం ఎలాగవుతాయి? పరిశుద్ధాత్మ ఆలయం అవ్వాలి కదా. దేవుని ఆలయం అంటే దేవుడు అని అర్థం. ఇలాంటి మూర్ఖులకి ఏంటి తెలిస్తే చెప్పండి. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనలో నివసిస్తారు. నేను నా తండ్రి ఇక్కడ చెప్తాడు చూడండి. ఒక దగ్గర ఆయన అంటాడు, 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనమును మీకు చదివి వినిపించాను. 20వ వచనం, నా యందు తండ్రి యందు నేను నా తండ్రి యందు మీరు నా యందు నేను మీ యందు ఉన్నానని ఆ దినము మీరు ఎరుగుదురు. నేను తండ్రి యందు తండ్రి నా యందు నేను మీ యందు ఉన్నానని మీరు ఎరుగుదురు. అంటే మన హృదయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారని తెలుసుకో. మూర్ఖుడా, నువ్వు డాక్టర్ అంట, నీవు వీడియోలు చేస్తావు,